ఏపీలో ప్రాజెక్టుల పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది పోలవరం. దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎలా మిగిలిపోతుందో పోలవరం ప్రాజెక్టు కూడా ఆ విధంగానే ఆగిపోతూ వస్తుంది. 1941లో ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. ఆ టైంలో దీని పేరు రామపాద సాగర్ అని పెట్టారు. అప్పుడు 129 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. 1953లో మరోసారి గోదావరి జలాలు విపరీతంగా వచ్చాయి. చాలా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు నీరు అవసరం వచ్చింది. ఈ సమయంలో కూడా ప్రాజెక్టు మళ్లీ కట్టాలనుకున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రాజెక్టు పలు రాజకీయ ఆర్థిక కారణాల చేత ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కార్యాచరణకు రూపుదాల్చలేదు. ఇక 1976లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. 1981లో నాటి సీఎం అంజయ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1985-86లలో దీని వ్యయం 2665 కోట్లు అంచనా వేశారు. అయినా ముందడుగు పడలేదు. ఇక 1994లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కువగా ఐటీ వైపు దృష్టి పెట్టి ప్రాజెక్టు మర్చిపోయారు. ఆ తర్వాత 2004లో కాస్త కదలికొచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించి కాస్త ముందుకు తీసుకెళ్లారు. అన్ని అనుమతులు వచ్చాయి. కానీ చివరకు 2009లో అనుకోకుండా వైఎస్ఆర్ మరణంతో ప్రాజెక్టు ఆగిపోయింది.